చెప్పండి అమ్మ. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ? పొద్దుగాల నుంచి వెయిట్ చేస్తున్నాము. పొద్దుగాల నుంచి. మరి ఏమొస్తుంది రెస్పాన్స్? ఉందంటున్నారా లేదంటున్నారా? మరి ఎంతసేపు పడుతుంది? అక్కడ లైన్ అవ్వాలా, మేము వెళ్ళాలా. ఇప్పుడు కూడా ఎట్లనే ఉంటది, ఈ రోజు ఒక్క రోజు అని కాదు. ఈ ఎల్పిజి సిఎన్జికి అంటే ఇంతసేపు వెయిట్ చేస్తున్నారు కదా మీరు? వెయిట్ చేస్తున్నాం, ఇప్పుడు కాదు, పొద్దుటి నుంచి మేము. అవును, ఇంతసేపు వెయిట్ చేస్తున్నారు కదా, మరి బిజినెస్ కి ఇబ్బంది అవ్వట్లేదా? బిజినెస్ అంటే ఆటో మీద చేసి సంపాదించి తినాలంటే పని కాదు. ఒక హాఫ్ డే మొత్తం దీనికే సరిపోయింది. మరి మీకు ఈ రోజు ఒక్క రోజు అని కాదు, ప్రతిరోజు ఎట్లా అవుతుంది అది. ప్రతిరోజు లైన్ ఉండవలసిందే, డైరెక్ట్ వెళ్ళి కొట్టుకొని వచ్చేసేటందుకు అవ్వదు. మరి ఇట్లనే కొనసాగుతుంటే మరి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? అవకాశాలు అంటే ప్రభుత్వం తీసుకోవాలా. మేము ఆటో వాళ్ళం అయితే మేము ఏం చేయలేము కదా. లైన్ లో నిలబడంటే నిలబడాలా. బయటకు వెళ్తే కొద్దిగా ట్రాఫిక్ ఉంది, లైన్ దాటితేమో పోలీసులు ఫైన్ వేస్తాడు. కొద్దిగా మనుషులు ఇద్దరు ఎక్స్ట్రా ఎక్కించుకున్నాం అంటే ఏం కిట్టబడలేదు అంటే వాడు ఫైన్ వేస్తాడు. ఇన్ని ఫైన్లు దాటుకొని అందరికి కట్టుకుంటా కొనసాగించాలి మేము. అదే ఇట్లనే మొత్తం అయిపోతూ ఉంటే మరి రెంట్లని ఇప్పుడు అప్పుడు ఏం చేయాలంటే మేము పరిచి రోడ్డు ఎక్కవలసిందే. ఇంకా తను తప్పింది ఇంకేం చేసేది ఏం లేదు. కూలి వాళ్ళు అయితే నెక్స్ట్ కూలి పని పోవడం బెటర్. గవర్నమెంట్ కూడా ఒకటి చెప్తుంది కదా, ఏం పానిక్ సిచ్యువేషన్ లేదు, ఉంది మన దగ్గర ఎల్పిజి అని. ఇంత లైన్ ఎందుకుంది? ఉన్నది కరెక్ట్ అండి, మరి ఉంటే లైన్ ఎందుకుంది? లైన్ అవసరం లేదు కదా ఉంటే. నేను ఇప్పుడు ఇంట్లో అన్నం ఉన్నది అనుకో, అన్నం తింటే బయటకు వచ్చి అన్నం ఎందుకు కడుక్కుంటాం పక్కింటోనే? అంటే లేదు కాబట్టి కదా ఇంత లైన్ ఉందో. ఇక్కడ ఒకటే కాదు, ప్రతి ఒక్క బొంకలు ఇంత ఈ లైన్ ఇక్కడ తక్కువ ఉంది. ఇంకా పాత బొంకలు బంద్ అయిపోతే ఇక్కడికి వచ్చాను. ఇది పూట ఇప్పుడు పొద్దుగాల వచ్చాం, ఇప్పుడు కావాలి. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? ఎంత టైం అంత అవుతుంది. ఇంత టైం నుంచి వెయిట్ చేయాలా. ఈ ఒక్కరోజు అని ప్రతి ఒక్కరోజు ఎట్లా ఈ గ్యాస్ కి, ఈ ఎల్పిజి సిఎన్జి గ్యాస్ కి అయితే ఇట్లా లైన్ ఉండవలసిందే.